అయ్యో కొడుకులు 10 మంది నాకు సరిపుడి అన్నం పెట్టి సంపుక తింటాండా అని మన కొడుకులు పిలిపించనాదా మన కొడుకు 10 మందిలో ఫలసదానం అయిపోతాడు గాని ఆ ప్రజలు వచ్చి మళ్ళీ మనకు అన్నం పెడతారా కొట్టినా మన కొడుకు తిట్టినా మన కొడుకు బుక్కడ అన్నం పెట్టినా మన కొడుకు అగో సున్నం పెట్టినా మన కొడుకే కానీ 10 మందిలో పిలిపియద్దు మన కొడుకును ఫలసదానం చెయ్యద్దయ్యా బతికినన్ని రోజులయ్యా మన కొడుకును ఫలసదనం చేసిపోవద్దు నలుగుట్ట మన కొడుకును నాదుకు చెయ్యద్దు నాదా అయ్యో అయ్యో నా కొడుకు రోజుకింత ఎల్ల తప్పించి అన్నం పెట్టు అంటాడు సరిగులి అన్నం పెడితే తినలేక దీపంతల సమరాల వాళ్ళు దిగకుందుకపోతారమ్మా ఒకనాడు దినవంతు వరదకాలం నాడు భార్య భర్తలకి నాది కత్తారు కడుపున పుట్టిన కన్న బిడ్డ అది కత్తండి బిడ్డ బిడ్డ ఉన్న రాజవురా బిడ్డ చెవులతోటి ఇంటలేవా నా బిడ్డ అవరాలు కట్టలేదా నా బిడ్డ నాయన నీ పిలవంగా నా బిడ్డ నీ చెవులకు వినబడతానే కన్నెరందు అది కట్టాలే బిడ్డ నీకు పాపను చూడాలనిపిస్తుందే నా బిడ్డు బిడ్డకి ఇప్పుడు నువ్వు వస్తే నువ్వు అతి చేత రాకపోదు బిడ్డ నాకింత పరమన్నము లేకున్న పెరుగన్నము తెచ్చినా నా బిడ్డ నీ చేతి బుక్కడన్నా తింటే నా బిడ్డ సచిన మనతోడి పేరు తల్లిదండ్రులు బిడ్డను అది చేసుకుంటే బాధపడుకుంటే కొడుకు కొరకు ఎదురు చూస్తాను రాజా ఈ ఆనంద చెల్లెకు మధ్యలో ఈ కొడుకు చెల్లెకు పెళ్లి చేసి సాగదోలిన కానీ చెల్లె మంచి తెలవరాయే చెడు తెలవరాయే నా బిడ్డకు కట్టమే ఉండదు సుఖమే ఉండదు కొడుక నా బిడ్డకి ఇప్పుడు నా బిడ్డ ఇంటికి వచ్చే కన్నతోటి చూసుకుంటావు నా కొడుక కష్ట సుఖం మరుచుకుంటావు నా కొడుకు కడుపు నిండా మాట్లాడి నా కొడుకు సత్యనామాది మాది సర్వము ఎదురైన కొడుకు కొడుక చెల్లకు మధ్యలో వీరంటూ రోజుకింత దివాళీసిన సన్నమైతారు మంచములా చెల్లెను పిలిపిరా కొడుక నా బిడ్డ వస్తే నా బిడ్డతోటి మాట్లాడి నా వీధి సొమ్ములు నా బిడ్డ మెడలేస్తాను అన్న ఇది వరకు కొంట పోయింది దాలదాట గాని మళ్ళా వీధి సొమ్ముల కొరకు బిడ్డ మతలావు చెయ్యం అంటారు అని మతలావు చేసినా అవయ్యే మరి ఎక్కువ బతికిన రోజులు బతికేటట్లేరా నేను మతలావు చేసిన గాని వాళ్ళు ఎటో తీర్థ జాతరలకు ఎటో పోయిరట ఇంటికాడ ఎవరు లేరట నేను మనిషిని తోలినో నమ్మంత వాడి ఇంటికాడ చెప్పొచ్చిన ఎన్నడైతే కానాడే రమ్మనన్న అవ్వని చూడ అయ్యని చూడను అన్నాడు నిజమే